జనవరి 17, 18, 19వ తారీఖులో మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. డబ్బు అనేది వరదలాగా వస్తుంది. అనుకోకుండా శుభవార్తను వింటారు. మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి జనవరి 17, 18, 19వ తారీఖులో ఎలా ఉంది అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాదు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము చెప్పేటటువంటి ప్రతీది కూడా మీకు అర్థమవుతుంది. ఇక తెలుసుకున్నారు కదా మిథున రాశి వారి గురించి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అని. అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిథున రాశి అనేది చాలా గొప్ప శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, అనారోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి, మీ సమస్యలను తొలగించుకోండి. రాశి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా జీవితంలో కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి. మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్నిసార్లు మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ తమ జీవితంలో నుండి ప్రతీది కూడా మంచి సాధించాలి అనేటటువంటి ఒక లక్ష్యం అధికంగా ఉంటుంది. మంచి ఫలితాలు పొందటం కోసం వీరు చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. ఈ మిథున రాశి వారు ఎప్పుడూ కూడా జీవితంలో ముందుకు సాగిపోవాలి అనుకుంటూ ఉంటారు. అందువల్ల వీరు చాలా కష్టపడుతూ చాలా శ్రమిస్తూ ఉంటారు. అంతేకాదు మిథున రాశి వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నా వారు చాలా శ్రమిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు మాత్రం వీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు, ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకుంటారు. ముఖ్యంగా మిథున రాశి వారు అద్భుతమైనటువంటి గోచార ఫలితాలతో ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలానే మిథున రాశి వారు తమ యొక్క జీవితంలో నుండి అనేక రకాల సమస్యలను తమ యొక్క స్ఫూర్తితో, తమ యొక్క ఆత్మవిశ్వాసంతో, తమ యొక్క ధైర్యంతో ఎదుర్కొంటారు. కనుక మిథున రాశి వారు తప్పకుండా జీవితంలో నుండి ప్రతీది కూడా చాలా హార్డ్ వర్క్ చేసి కష్టాన్ని తొలగించుకుంటారు. ఈ మిథున రాశి వారు జీవితంలో చాలా కష్టాలు పడి తప్పకుండా వారి యొక్క జీవితాన్ని ఒక మంచి స్థాయిలో ఉంచుకుంటూ ఉంటారు. అంతేకాదు మిథున రాశి వారు ఎప్పుడూ కూడా తాము జీవితంలో సంతోషంగా ఉన్నా లేకపోయినా తాము తమ చుట్టూ ఉండే వ్యక్తులు కావచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. తమకంటూ ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ తమ చుట్టూ ఉండేవారు తమ పిల్లలు కావచ్చు, తమ కుటుంబ సభ్యులు కావచ్చు, తమ భాగస్వామి కావచ్చు, వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు మిథున రాశి వారు. ఇక ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా జీవితంలో ఏదో ఒక రోజు ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకుంటారు. తమ జీవితంలో నుండి కష్టాలను తొలగించుకుంటారు. ఇక ఈ మిథున రాశి వారికి తిరుగులేని రాజయోగం పట్టబోతూ ఉంది. మిథున రాశి వారి యొక్క జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోవడానికి ఉన్నాయి. ఈ సమయంలో గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. గ్రహాల అనుకూలత కూడా అద్భుతంగా ఉంది మిథున రాశి వారికి. కనుక మిథున రాశి వారు ఏది ముట్టినా బంగారంగా మారబోతూ ఉంది. ఈ యొక్క మిథున రాశి వారు రెండింటి వల్ల ప్రయోజనాలు పొందుతారు. మునుపటి కంటే కూడా ఎక్కువగా మంచి ఫలితాలను పొందుతారు, మెరుగ్గా ఉంటారు. జీవితంలో మీకు మంచి జరుగుతుంది. అదృష్టం వీటితో అదృష్టం మీతో ఎప్పుడూ కూడా ఉంటుంది.
ఆదాయం మునుపటి కంటే ఎక్కువగా రెట్టింపు అవుతుంది. అదేవిధంగా ఈ సమయంలో అనేక రకాల అవకాశాలు కూడా వస్తాయి. హఠాత్తుగా ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాదు మిథున రాశి వారికి కొన్ని గ్రహాల అనుకూలత వల్ల, అంటే జనవరి నెలలో శుక్రగ్రహంలో మార్పు ఉంది. శుక్రుడు జనవరిలో ఒకసారి తన రాశి నుంచి మార్చుకొని జనవరి చివరిలో తన రాశిని మార్చడానికి సంకష్టహర చతుర్థి, అంటే రేపు సంకష్టహర చతుర్థి రోజున ఈ రాశి చక్రాన్ని మారుస్తున్నాడు. జనవరి 17న సంకష్టహర చతుర్థి రోజున శుక్రుడు బృహస్పతి నక్షత్రంలో ఉంటాడు. ఇలా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి శుక్రుడి నక్షత్రం జనవరి 17న ఉదయం 7:51 పూర్వభద్రపద నక్షత్రానికి ప్రవేశిస్తారు. తద్వారా ఈ మిథున రాశి వారికి మేలు జరుగుతుంది. కనుక మిథున రాశి వారి జీవితంలో అద్భుతం అనేది చోటు చేసుకుంటుంది. మిథున రాశి వారికి గొప్ప అవకాశం అనేది వస్తుంది. మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకి మునుపెన్నడూ చూడని కనీవిని ఎరగని అదృష్టం కూడా వరించబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క మిథున రాశి వారు తీసుకున్నటువంటి ప్రతి ఆలోచన కూడా మంచి విధంగా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఇక తెలివితేటలు అధికంగా ఉంటాయి, నైపుణ్యాలు పెరుగుతాయి, వ్యాపారంలో మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక వాణిజ్యం అయినా లేదా విద్య మరియు ఆర్థిక వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీరికి అద్భుతమైనటువంటి గోచారం ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి చాలా మంచి, అంటే బుధుడు అధిపతి కాబట్టి బుధుడు యొక్క కదలిక ఈ రాశి వారిపై ప్రత్యేక మరియు బలమైన ప్రభావాన్ని చూపుతుంది. వ్యాపారంలో ఉన్న వారికి ఇది చాలా మంచి సమయం. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి కూడా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికంగా కూడా లాభాలు అధికంగా ఉన్నాయి. మంచి కమ్యూనికేషన్, అలానే నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో మీ యొక్క సంబంధాలు బలపడతాయి. మీ యొక్క ఆలోచనను ఎవరూ కూడా స్పష్టంగా వ్యక్తీకరించలేరు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అంతేకాదు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం అనేది సమతుల్యతే ఉంటుంది, ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా వీరి యొక్క దాంపత్య జీవితంలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఈ యొక్క మిథున రాశి వారు వీరి జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉండటం వల్ల వీరు జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలను పొందుతారు. అంతేకాదు మీ యొక్క జీవితంలో మీరు ఒక గొప్ప స్థాయికి తప్పకుండా వెళ్ళాలి అని ఒక గట్టి పట్టుదలతో, నమ్మకంతో ముందుకు సాగిపోతారు. కనుక ఈ యొక్క మిథున రాశి వారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటం కోసం అనేక రకాలుగా మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శ్రమకు తగినట్టుగా ఫలితం ఉంటుంది. చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా చూస్తారు ఈ యొక్క మిథున రాశి వారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరికి ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది. గ్రహాల యొక్క అనుకూలత వల్ల జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ముందందు స్థాయిలో ఉంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ కూడా ఓర్పు సహనంతో ఎదుర్కొంటూ ఉంటారు. ఓర్పు సహనంతో విజయాలను పొందుతారు. కొత్త వ్యాపారాలను మొదలు పెడతారు. అందులో మంచి విజయాలను సాధిస్తారు. అంతేకాదు నూతన వ్యాపారంలో అనుకున్నవి అనుకున్నట్లుగా సాధిస్తారు. అలానే వీరు జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. ఇక మిథున రాశి వారికి జనవరి 17, 18, 19వ తారీఖులో తప్పకుండా జరిగేది అదే. ఇక తెలుసుకున్నారు కదా మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అని. చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో మిథున రాశి వారు ఏది ముట్టినా బంగారంగా